నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. అడవులు, కొండలు, జలపాతాలతో కూడినటువంటి విశాలమైన ప్రకృతి మన భారతీయ సంస్కృతికి పునాదిగా, వెన్నుదన్నుగా నిలిచి ఉంది. అటువంటి ప్రకృతికి, సహజ వనరులకు సహజ పరిరక్షకులుగా ఉన్నారు గిరిపుత్రులైన మన వనవాసులు. అయితే ఒక పక్క సాంకేతికంగా పురోగమిస్తున్న మన సమాజంలో నైతికంగా పతనమైన కొందరు వ్యక్తులు ఈ వనవాసులను దోపిడీకి గురిచేసి వేధిస్తూ ఉంటే, ఇంకొందరు వీరు హిందువులు కారంటూ వనవాసుల ఘన చరిత్రకు వక్రభాష్యం చెప్పి మత మార్పిడులు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వనవాసులకు అండగా, ఆసరాగా నిలిచింది అఖిల భారత వనవాసీ కళ్యాణాశ్రమ్ సంస్థ. వనవాసీ కళ్యాణాశ్రమ్, కళ్యాణ పరిషత్ పేర్లతో గిరిపుత్రులకు ఈ సంస్థ చేస్తున్న సేవలు, చరిత్ర గురించి తెలియజేయడానికి అఖిల భారత వనవాసీ కళ్యాణ పరిషత్ విద్యా సంరక్షకులు శ్రీ రామచంద్రయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ సంస్థ చరిత్ర, చేస్తున్న సేవల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో నమస్కారం రామచంద్రయ్య గారు. నమస్కారం అండి. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం. వనవాసీ కళ్యాణ పరిషత్ ఆవిర్భావానికి దారితీసినటువంటి పరిణామాలు ఏమిటి, లక్ష్యాలేంటి, ముందుగా వాటితో ప్రారంభిద్దామండి. మన భారతదేశంలో 12 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. గిరిజనులన్నా, వనవాసులన్నా, ఆదివాసులన్నా, జనజాతి అన్నా ఒకటే పేరు. వనాల్లో ఉంటారు కాబట్టి వనవాసులని, కొండల్లో కోనల్లో ఉంటారు కాబట్టి గిరిజనులని, అలా పేరుతో పిలుస్తుంటాం. కాబట్టి వనవాసులు, గిరిజనులు అంతా ఒకటే. అయితే ఇన్ని కోట్ల మంది వాళ్ళు ఉన్నప్పటికీ అనేక సంవత్సరాలుగా ఈ అడవుల్లో, కొండల్లో, కోనల్లో ఉన్నటువంటి మన ఈ గిరిజన బంధువులని ఒక రకంగా ఎవరు పట్టించుకోలే. అందుకని 1952లో ఈ వనవాసి కళ్యాణాశ్రమం అనే పేరుతో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి జష్పూర్ మహానగరంలో ఈ సంస్థ ప్రారంభమయ్యింది. ఒక రకంగా చూస్తే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివాసులే, మూల నివాసులే. ఒకానొకప్పుడు శ్రీరాముడి కాలంలో అన్ని అడవులే, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. అటువంటి స్థితిలో తర్వాత కాలం గడుస్తున్నా కొద్దీ అడవులను కొట్టేసి గ్రామాలు ఏర్పడ్డాయి, జనపదాలు అనేవాళ్ళు. మెల్లిగా మెల్లిగా ఆ గ్రామాలు కూడా ఇంకా చెట్లను కొట్టిపడేసి కొన్ని పట్టణాలుగా తయారైనాయి. ఇంకా పట్టణాలన్నీ కూడా చెట్ల పేరే లేకుండా అంతా బిల్డింగ్లు వచ్చేసి నగరాలు అయ్యాయి. ఆ రకంగా భారతదేశంలో ఉన్న ప్రజలంతా గ్రామాలు, అడవులు, గ్రామాలు, నగరాలు, పట్టణాల్లోకి మారారు. కాబట్టి మేమేమంటామంటే, మనం అందరం కూడా వనవాసులైనా, గ్రామవాసులైనా, నగరవాసులైనా అందరము భారతవాసులమే, అందరము భరతమాత బిడ్డలమే. రకరకాల కారణాలతో వీళ్ళు పట్టణాల్లో నివసిస్తున్నారు. అయితే ఈ దేశంలో నివసించే వాళ్ళందరూ కూడా భరతమాత యొక్క ముద్దు బిడ్డలే. కొండల జనులు, కోనల ప్రజలు, నగరవాసులు, గ్రామవాసులు, పండితులైన, పామరులైన, కుబేరులైన, కుచేలురైన తరతమ భేదం లేనే లేదు, తల్లి దృష్టిలో సమానులే, పరమాత్ముని కృపకు పాత్రులన్నది హైందవ తత్వం, వేదాంతం. ఈ ఆలోచనతో ఈ యొక్క అడవుల్లో, కొండలు ఉన్న గిరిజనులు ఒకానప్పుడు మనకి భారతదేశంలో ఎక్కడ చూసినా గురుకులాలే ఉండేవి. 7,40,000 గ్రామాలు భారతదేశంలో ఉంటే 7,10,000 గురుకులాలు ఉండేవి. గురుకులం అంటే ఏదో కాదు, గొప్ప గొప్ప విద్యాలయాలు. అక్కడ 18 విషయాల గురించి చెప్పేవాళ్ళు. 18 సబ్జెక్ట్స్: గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, వైద్య విజ్ఞానము, వేదగణితము, శాస్త్ర విజ్ఞానము, ఇవన్నీ బోధించేవాళ్ళు. అటువంటి అన్ని 7,10,000 గురుకులాలని యోజనాబద్ధ రీతిన దుర్మార్గులైనటువంటి బ్రిటిష్ పాలకులు ఈ సంస్కృతిని, ఈ సభ్యతను, ఈ జీవన విధానాన్ని, ఈ భారతీయ పరంపరను నాశనం చేద్దామని ఒక రకంగా గురుకులాలని నిషేధించారు. పైగా ఆ గురువులను చాలామందిని జైళ్ళలో పెట్టారు. ఇంకా చరిత్రలో దాచిపెట్టిన విషయం ఏంటంటే, చాలామంది గురువుల యొక్క
చేతులను కూడా నరికి వేశారు. అటువంటి దుస్థితిలో ఈ గురుకులాలన్నిటిని కూడా పక్కన పెట్టి పనిగట్టుకొని మాంటెసరీ స్కూల్స్ లేకపోతేనేమో ఈ కాన్వెంట్ స్కూల్స్ ప్రారంభం చేశారు. మొట్టమొదటి పాఠశాల 1940 ఆ ప్రాంతంలో కలకత్తాలో ప్రారంభం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఆ పాఠశాలలోనే చదివించాలని నియమం పెట్టారు. అలా పెడుతూ పట్టణాల్లోనే ఈ యొక్క ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు, ఈ కాన్వెంట్ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. మెల్లిగా మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విద్యాలయాలు వెనకబడి మనకు భాషా ప్రయుక్తమైనటువంటివి, మనం మూలమైన సంస్కృతి కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, తమిళం కానీ వీటన్నిటిని పక్కన పెట్టి ఆంగ్ల మాధ్యమంలో మన యొక్క బుర్రలు చెడగొట్టడానికి ఈ విద్యా విధానము, ఇదే మెకాలే విద్యా విధానం ప్రారంభమైంది. దాని పరిణామం 75 ఏళ్ల తర్వాత ఇవాళ ఇంటింట్లో మనకు సంస్కృతి, సభ్యత, మన జీవన విధానము, మన పరంపర ఎంత దెబ్బతింటున్నాయో ఇప్పుడు మనం గమనిస్తున్నాం. అయితే చెప్పొచ్చేది ఏమిటంటే, అడవుల్లో కొండల్లో నివసించే ఈ ప్రజలు ఆధునికమైన విద్యకు నోచుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వ లేక ఈ ఆధునిక విద్యా విధానం అన్నీ కూడా పట్టణాల్లోనే, నగరాల్లోనే ఉన్నందువల్ల గ్రామాల్లో ఈ రకమైనటువంటి విద్య అందని కారణంగా అటు పాతకాలం యొక్క గురుకుల పద్ధతి దెబ్బతిన్నది. ఆధునికమైనటువంటి వీళ్ళు పెట్టినటువంటి ఈ విద్యలలోకి వాళ్ళు రాలేకపోయారు. అందుకొరకు ఇప్పటి ఈ చదువులు వాళ్ళకి లేని కారణం ఒకటి. కానీ వాళ్ళు గొప్ప జ్ఞానవంతులు, గొప్ప విద్యావంతులు ఎందుకు అంటున్నారంటే, మనం వెళ్ళక నిలబడితే ఆకాశం వైపు చూసి ఇంకో గంటలో వానబడుతుంది అంటాడు. తప్పకుండా పడుతుంది. ఆ రకంగా ప్రకృతి జ్ఞానము కానీ, మిగతా రకరకాల జీవన విలువలకు సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళు గొప్ప నిష్ణాతులే. అటువంటి వాళ్ళకి మరి ఈ ఆధునికమైన వ్యవస్థ లేని కారణంగా మిగతా సమాజం నుంచి కొంచెం దూరంగా ఉన్నారు. అటువంటి గిరిజనులు భారతదేశంలో 11 కోట్ల మంది ఉన్నారు. అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. ఒక్క పంజాబ్, ఢిల్లీ, హర్యానా మినహా మిగతా అన్ని రాష్ట్రాలలో గిరిజనులు ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ఎక్కువ జిల్లాల్లో చివరి అంచున కనబడుతూ ఉంటుంటారు, కొండల్లో, అడవుల్లో. వాళ్ళు గొప్ప తెలివిగల వాళ్ళు, విజ్ఞానవంతులు. మనకి ధర్మము, సంస్కృతి, మన జీవన విధానము కావలిస్తే అసలు గిరిజనులలోనే కనబడుతుంటుంది. అసలు నిజంగా మీ హిందూ ధర్మం ఏమిటి, మీ సంస్కృతి ఏమిటి అంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళది పైన చోపుటపై కనబడదు, కబుర్లే కనబడతాయి. కానీ వాళ్ళ యొక్క అతిథి మర్యాద కానీ, వాళ్ళ యొక్క ఏతుందో గ్రామ పెద్ద చెప్పిన మాటని వినడం విషయంలో కానీ, ఒకే మాట పైన నిలవడం విషయంలో కానీ, లేక పరస్పర ఆత్మీయత, ప్రేమ కానీ, లేకపోతే వాళ్ళ ఊళ్ళో ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఊరంతా కలిసికట్టుగా వాళ్ళకు సహకరించడం విషయంలో కానీ, పెళ్లి జరిగినా, పేరిట జరిగినా, ఎవరిదైనా మృత్యువు కలిగిన ఊరూరంతా కలిసికట్టుగా మరి ఆదుకుంటూ ఉంటుంటారు. చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా వెళ్తే మనం వెళ్ళినా కూడా అటు అరకు వ్యాలీ వైపు ఉన్నటువంటి గ్రామాల్లో కానీ, గిరిజన గ్రామాల్లో, అటు శ్రీకాకుళం, విజయనగరం కానీ, లేక ఒరిస్సా కానీ, దేశంలో ఏ మూలకు వెళ్ళినా ఇప్పటికే మనం వెళ్తే అతిథి వస్తున్నాడు, అతిథి దేవుడు వస్తున్నాడని ఊరూరంతా బయటకు వస్తారు. వాళ్ళు ఊరు బయట ఊరంతా కలిసి ఢోలకు వాయించుకుంటూ వాళ్ళ వాద్య బృందంతో చక్కగా భూమిని అరికి ముగ్గు పెట్టి పీట వేసి మన కాళ్ళు కడుగుతారు, పసుపు రుద్దుతారు, నూనె రుద్దుతారు, మనకు మెడలో పూలమాల వేసి మనకు దిష్టి తీస్తారు, మనకు ఆరతిస్తూ నమస్కారం చెప్తుంటారు. ఆ రకంగా వద్దు మేము ఇప్పుడు వ్యాన్లో వచ్చామనుకోండి, లేదు అతిథి దేవోభవ అని వాళ్ళు స్పష్టంగా కనబడుతుంది. రామ్ధున్ చేసుకుంటూ మనల్ని ఊరంతా తిప్పుతారు. ప్రతి ఇంటి ముందు ఒక కలశం ఉంటుంది. ఏమమ్మా ఈ కలశం ఎందుకు పెట్టారంటే అతిథి భగవానుడు మా ఇంటికి కూడా వస్తున్నాడని. అలా రామ్ధున్తో భజన చేస్తూ ఊరు మధ్యలో దేవాలయం దగ్గర తీసుకెళ్తారు. ఇంతటి గొప్ప సంస్కృతి అసలు ఇప్పటికీ వాళ్ళలో నిలబడి కనబడుతుంటుంది. ఎవరైనా చనిపోతే వాళ్ళలో కూడా ఎన్నో కులాలు ఉన్నాయి, వాళ్ళలో కూడా తెలిసి తెలియక ఉచ్చనీచ భేదభావాలు ఉన్నాయి. అయినా ఎవరైనా ఒకరు చనిపోతే ఆ ఊరూరంతా కూడా ఆ శవము దహనం అయ్యేంత వరకు ఇంట్లో ఎవరింట్లో కూడా పోయిలో పిల్లి లేవదు. మనం అడుగుతాం, అయ్యమ్మ మీ బంధువులు కారు కదా, ఎక్కడో చివరికి ఆ ఇల్లు ఉంది కదా, ఆ ముసలాడు చనిపోతే మీ ఇంట్లో వంట చేయడం లేదండి
మా ఊరు కదా అంటారు. అంతేకాదు ప్రతి ఇంటి నుంచి ఒక కొత్త జాకెట్ కనుము తీసుకుపోయి అక్కడ ఇస్తారు. మగవాడైతే ఒక దోవతో ఒక రుమాలో కొత్తది అక్కడ పెడతారు. ఎవరిదైనా పెళ్లి జరిగితే ఊరూరంతా వచ్చి ప్రతి ఇంటి నుంచి ఒక క్యాటిల్లో కేజీ బియ్యం తీసుకొచ్చి వేస్తారు. అంటే ఆమె పెళ్లి చేస్తున్నారు, మేము అందరం సహకరిస్తున్నాము. ఈ భావన, ఈ సామూహికత్వము వాళ్ళలో సహజమైనటువంటి ఆత్మీయత, ప్రేమ, వాత్సల్యము, బంధుభావన వాళ్ళలో ఉంటుంది. అయితే వాళ్ళలో ఘర్షణలు జరుగుతాయి, చిన్న చిన్న ఘర్షణలు దొరుకుతాయి. అయినప్పటికీ కూడా వెంటనే కలిసిపోతారు. అందుకే స్వచ్ఛమైన జీవితము, ఆత్మీయత, ప్రేమానురాగాలు వాళ్ళలోనే మనకు కనబడుతుంటుంటాయి. అందుకే ఆ ప్రదేశాలు ఇప్పటికీ కూడా ఈర్ష్య, ద్వేషము, ఉద్రేకము, ఉద్వేగము, హత్య, ఆత్మహత్య, మోసము, దగ ఇప్పటికీ మనకు కనపడవు. అందుకని అక్కడ ఈ బీపీలు కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ జబ్బులు కానీ, హత్య, ఆత్మహత్యలు కానీ మనకు కనపడవు ఇప్పటికీ. అంతటి ప్రశాంతమైనటువంటి ప్రకృతితో తాదాత్మ్యత చెందిన జీవితాలు వాళ్ళవి. అందుకే ప్రతి వృక్షానికి వారికి నమస్కారం చెప్తారు. పోతే ఎక్కడ కూడా అడవుల్లో వృక్షాలను రక్షించేవాళ్ళు వాళ్ళు, అడవిని రక్షించేటటువంటి వాళ్ళు, అడవి తల్లి యొక్క సహాయం తీసుకుంటూ ప్రకృతి మతతో తాదాత్మ్యత చెంది వాళ్ళంతా కూడా ప్రకృతిమయమైన జీవితాన్ని గడుపుతుంటుంటారు. అందుకే ఏ చెట్టును కూడా వాళ్ళు కొట్టరు. పచ్చని చెట్టుని, వంట చెరుకు కాలితే ఎండిన చెట్టుని ఏరుకొని వస్తారు. ఒకవేళ తప్పనిసరి కూతురు పెళ్లికి ఏదైనా ఒక చెట్టు కొమ్మ కాలిస్తే చెట్టుకు నమస్కారం చెప్పి చెట్టు యొక్క అనుమతి తీసుకొని అప్పుడు కొడతారు. ఈ రకమైనటువంటి ప్రకృతితో తాదాత్మ్యత చెంది నిజమైనటువంటి మన హిందూ జీవన విధానం యొక్క ప్రతిరూపాలు ఈ గిరిజన బంధువులు. ఈ పద్ధతి యావత్తు దేశంలో ఈశాన్య రాష్ట్రాలైనటువంటి నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, త్రిపురలలో కానీ, దక్షిణ భారతం అయినటువంటి కేరళలో కానీ, అలాగే పశ్చిమాన గుజరాత్, రాజస్థాన్లలో కానీ, లేక మన యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ పద్ధతి కనబడుతుంది. అటువంటి గిరిజనులు ఈ భారతదేశంలో 11 కోట్ల మంది ఉన్నారు. 750 రకాల తెగలు ఉన్నాయి. తెలంగాణలో 18 రకాలు ఉన్నాయి. శ్రీశైలం చుట్టూ ఉన్న వాళ్ళంతా చెంచులు, భద్రాద్రి రాముడు చుట్టూ ఉన్న వాళ్ళంతా కోయలు, కొండరేడ్లు, గొత్తి కోయలు. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, లేకపోతేనేమో మన్నెవార్లు, ప్రధాన్లు, అటువంటి రకరకాల వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ రకమైన ప్రకృతితో తాదాత్మ్యత చెంది జీవించే గిరిజనులే మన యొక్క భారతదేశంలో ఉన్నారు. ఇంత ప్రశాంత జీవితం గడుపుతున్నప్పటికీ ఆధునికమైన విద్య లేని కారణంగా మేము వెనుకబడి ఉన్నాము, మేము తక్కువ వాళ్ళమేను అని ఒక రకంగా బిడియంతో వెనుకబడే ఉంటుంటారు. పట్టణాల్లో ఉండేటటువంటి ఈ వేషభూషలతో దూరంగా ఉంటూ వాళ్ళు ఒక రకంగా వెనుకబడి ఉంటారు. అందుకొరకు వాళ్ళలో వైభవమైనటువంటి వాతావరణ నిర్మాణం చేసి, అయ్యా నీవు నేను ఒకటే, హమ్ తుమ్ ఏక రక్త, నీలో ప్రవహించే రక్తము, నాలో ప్రవహించే రక్తము, మనందరిది ఒకటే, మనమంతా ఆ రాముడు, కృష్ణుడు, శివాజీ, రాణా ప్రతాప్ యొక్క సంతానమే అని వాళ్ళకి తెలియజేసి చెప్తూ, వాళ్ళలో స్వాభిమానాన్ని నింపుతూ వాళ్ళలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పే వ్యవస్థ లేని కారణంగా 1952లో స్వర్గీయ రమాకాంత్ కేశవ్ దేశపాండే, వారిని బాళాసాహెబ్ దేశపాండే అంటుంటారు, అటువంటి మహాపురుషుడు నాగపూర్ నుంచి ఆయన అడవుల్లోకి ఛత్తీస్గఢ్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాడు. దీని పేరు అఖిల భారతీయ వనవాసి కళ్యాణాశ్రమ్. దీని హెడ్ క్వార్టర్సు జస్పూర్ నగర్, ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ప్రశాసనికమైన కేంద్రం ముంబై అయినప్పటికీ ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన మాత్రం జస్పూర్ నగరంలో దీని కేంద్రం ఉన్నది. వనవాసి కళ్యాణాశ్రమంకి సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి దేశపాండే గారు ఎవరు, వారు అందించినటువంటి సేవలు, వారి కృషి గురించి కూడా కొంచెం తెలియచేయండి. ఈయన యాక్చువల్గా ఒకానొకప్పుడు ఆ రోజుల్లో భారతదేశంలో కొద్ది రాష్ట్రాలే ఉండే, స్వతంత్రం వచ్చిన కొత్తలో. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ ఇవన్నీ కలిపి సిపి అండ్ బెరార్ అనేవాళ్ళు, సెంట్రల్ ప్రావిన్స్ అండ్ బెరార్. దానికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పండిత రవిశంకర్ శుక్లా, గొప్ప దేశభక్తుడు, ముఖ్యమంత్రి. ఆయన తన పర్యటనలో వెళ్తూ ఈ
గిరిజనులు ఎక్కువగా ఉండేటటువంటి దీన్ని ఛోటా నాగ్పూర్ ఏరియా అని కూడా అంటుంటారు. జష్పూర్ ఇటు జార్ఖండ్ జష్పూర్ ప్రాంతానికి చెందింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ జష్పూర్ ప్రాంతానికి పర్యటనలు వెళ్ళినప్పుడు అంతా గిరిజనులే 100% కానీ అప్పటికి క్రైస్తవ మిషనరీలు చాలా గ్రామాల్లో చొరబడి వాళ్ళ బుర్రలలో వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని తాత్కాలిక ఆకర్షణలు పెట్టో లేకపోతేనేమో గోధుమలు ఇస్తున్నామనో బియ్యం ఇస్తున్నామనో వాళ్ళ రకరకాల మభ్యపెట్టి మతం మార్పిడి చేశారు. చేయడమే కాకుండా వాళ్ళ బుర్రల్లో మనకు స్వతంత్రం రాలా, ఈ సంస్కృతి మనది కాదు, ఇంకా మనకు స్వతంత్రం రావాలంటే యేసురాజ్యం రావాల్సిందే అని వాళ్ళ బుర్రలలో నింపి ఉంచారు. ఎప్పుడైతే మొట్టమొదటి సభ జష్పూర్ నగరంలో జరిగిందో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు పండిత రవిశంకర్ శుక్ల వచ్చిన ప్రజలంతా చాలా బీదవాళ్ళు, మగవాళ్ళు కౌపీనంతోనే ఉన్నారు, మహిళలు ఏకవస్త్రధారంతో ఉన్నారు. వాళ్ళ చేతుల్లో అట్టలు పెట్టుకున్నారు, నల్లటి జెండాలు ఎగురవేయడం మొదలెట్టారు. ఏమని? సీఎం గో బ్యాక్, మాకు దేశానికి స్వతంత్రం రాలే అని అరవడం మొదలెట్టారు. అని ఆశ్చర్యపడ్డాడు. సభ నుంచి కిందికి దిగి వచ్చాక అందరినీ ఎంక్వైరీ చేసి అప్పుడు చెప్పారు, ఇక్కడంతా క్రైస్తవ మిషనరీల యొక్క ప్రభావం కారణంగా మొత్తం వాళ్ళదే రాజ్యం అయ్యి భారతదేశానికి వ్యతిరేకంగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆయన వెనక్కి వచ్చి పెద్దలందరితో ఠక్కర్ బాప్పా లాంటి సోషల్ వర్కర్ను, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి సన్నిహితులు వీళ్ళందరితో కలిసి ఆయన వెనక్కి వచ్చినాక నాగపూర్లో చర్చించడం మొదలెట్టాడు ముఖ్యమంత్రి. అప్పుడు అందరూ ఏం సలహా ఇచ్చారంటే, వాళ్ళు వెనకబడి ఉన్నారు, ఇటు విద్యాబుద్ధులు కానీ మిగతా విషయంగా చెప్పేవాడే లేరు, కాబట్టి వాళ్ళల్లో చైతన్యాన్ని తీసుకురావాలి, వాళ్ళకి నేటి విద్య ఇవన్నీ కూడా నేర్పాల్సిన అత్యంత అవసరం ఉంది అని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తే దీనికి సమర్థమైనటువంటి చురుకైన వ్యక్తి ఎవరంటే ఒక వకీల్ గారు ఉన్నారు అని ఇప్పుడు ఈ బాళాసాహెబ్ దేశపాండే గారు, ఈ రమాకాంత్ కేశవ్ దేశపాండే అనే వ్యక్తి నాగపూర్లో లాయరు, వకాల్తా చేస్తున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి గొప్ప దేశభక్తుడు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయంసేవకు. ఆయన అప్పుడు 1942లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలు కూడా వెళ్ళాడు. ఎంత స్థితి అంటే చివరికి ఆయన పైన కాల్చి చంపేయాలని ఆర్డర్స్ కూడా ఆ రోజున వచ్చాయి. ఏదో విధంగా బయటపడి తాను లాయర్గా నాగపూర్లో ప్రాక్టీస్ చేస్తుంటే అతనికి దేశభక్తి, క్రమశిక్షణ, సేవా దృష్టి గురించి అందరు చెప్తే ముఖ్యమంత్రి గారు ఆయన పిలిపించారు. ఏమండి బాళాసాహెబ్ దేశపాండే గారు, మీరు వెళ్తే బాగుంటుంది అక్కడికి అంటే, నేను నా దేశం కొరకు నా ప్రజల కొరకు నేను వెళ్తా, కానీ 1 సంవత్సరం వరకు నేను చేసే దాంట్లో మధ్యలో ఏం అడ్డు పెట్టకుండా ఉంటే నేను చేస్తా అన్నారు. ఏం చేస్తావు? అప్పుడు మొట్టమొదటిసారి భారతదేశంలో వెనుకబడిన తరగతుల సంస్థ అని ఒకటి పెట్టారు, బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ పెట్టి దానికి డైరెక్టర్గా వీరిని జష్పూర్కు పంపించారు. పంపించినప్పుడు వీరేమంటే 1 సంవత్సరంలో నేను మార్పు తెస్తా అన్నాడు. మధ్యలో ఎవరు అడ్డుకోవద్దంటే సరే అన్నారు. అప్పుడు గొప్ప సోషల్ వర్కర్ అయినటువంటి ఠక్కర్ బాప్పా కూడా చెప్పాడు, మీరు 100 పాఠశాలలు పెట్టండి, నేను నీకు బహుమతి ఇస్తా అన్నారు. వీరు అన్నట్టే చాలా గ్రామాలను ఎన్నుకొని గిరిజన గ్రామాల్లో ఈయన పోతుంటే జనాలు పారిపోతుండేవాళ్ళు, రాళ్లతో కొట్టేవారు. అయినా వాళ్ళతో ఆప్యాయంగా ఉంటూ తాను ఆ యొక్క వకాల్ తన కుటుంబం, భార్య, 3 పిల్లలతో జష్పూర్కి వెళ్ళారు. చాలా వెనకబడ్డటువంటిది, నాగపూర్ నుంచి 600 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నటువంటి ఆ యొక్క ఇంటీరియర్ ప్రదేశంలో వెళ్ళి అక్కడ వకాల్తా మొదలెట్టాడు. పెడుతూ నెమ్మదిగా మంచి వాళ్ళని తీసుకొని నిజంగానే 100 గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలు మొదలెట్టాడు. అక్కడ హనుమాన్ మందిరం మొదలెట్టాడు. అలాగే మలకంబ ఒక వ్యాయామశాలను కూడా మొదలెట్టాడు ప్రతి ఊళ్ళో. ఆ రకంగా ఈ వచ్చినటువంటి ఈ అధ్యాపకులు బాగా దృఢ కాయం కలిగిన వాళ్ళు, దేశభక్తి కలిగిన వాళ్ళు, ధర్మనిష్ట కలిగిన వాళ్ళు, విద్యాబుద్ధులు కలిగిన వాళ్ళు నిజంగానే 1 సంవత్సరంలో 100 గ్రామాల్లో పాఠశాల పెట్టి కనివిని ఎరిగినటువంటి మార్పు అక్కడ వచ్చింది. ఠక్కర్ బాప్పా నిజంగానే చాలా సంతోషపడి వీరిని ఎంతగానో అభినందించారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడ్డారు. కొద్ది రోజుల్లో దురదృష్టవశాత్తు ఆ యొక్క పండిత రవిశంకర్ శుక్లా గారు పరమపదించడం,
1952లో ఎన్నికలు రావడం, మొదటి ఎన్నికలు. అప్పటికే ఈ యొక్క రాజకీయ నాయకులకి ఈ యొక్క సెక్యులరిజం అనేటటువంటి లేక ఓట్ల రాజకీయం అనేటటువంటి జబ్బు అప్పుడే మొదలైంది. ఓట్ల కొరకు అందరినీ కూడా ఏతుందో బుజ్జగిస్తూ అప్పుడు ఓట్ల కొరకు కాంగ్రెస్ నాయకులు వెళ్తుంటే ఈ క్రైస్తవ నాయకులు ఏమన్నారంటే, మీరు కానీ ఈ బాళాసాహెబ్ దేశపాండేను ఇక్కడి నుంచి ఊడబెరికితే మా గిరిజనుల ఓట్లని మీకే వేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం అన్నారు. ఈ నాయకులు హామీ ఇచ్చారు. అన్నట్టే వారిని ఉన్నట్టుండి చంద్రపూర్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఏమిటి కారణం అంటే వాళ్ళు చెప్పరు, కానీ వీరికి అర్థమైంది. అటువంటిప్పుడు ఆ ఉద్యోగం చంద్రపూర్తో నాగ్పూర్కు దగ్గరే, కానీ నాకు ఉద్యోగం అక్కర్లేదని మానుకొని మళ్ళీ నాగ్పూర్కి వెళ్ళిపోయారు. ఒక రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘ 2వ సత్సంగచాలకైన పరమ పూజనీయ శ్రీ గురూజీ గోల్వల్కరు ఒక పెళ్లిలో కలిశారు. ఏం రమాకాంత్ భాయ్ ఇక్కడ వచ్చున్నావు ఏంటంటే, ఇలా జరిగిందండి, నాకు బాధ కలిగి నేను వెనక్కి వచ్చాను. గురూజీ ఒక నవ్వు, బాగా వారు చిరునవ్వు నవ్వారు, వికటాటహాస్యం కూడా చేశారు. మంచి పని జరిగింది. ప్రభుత్వం యొక్క అధికారంతో చేయాలని ఉంది సేవా కార్యక్రమం. గిరిజన బంధువులు మనవాళ్ళు, మనంగా నీ అంతటి నువ్వే వెళ్ళి ఎందుకు చేయకూడదు అని ఒక భావన ఇచ్చారు. వీరు ఆలోచనలు పడ్డారు. నిజంగానే మొత్తం కుటుంబాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళి వకాల్తా చేస్తూ ఎన్ని కష్టాలతో ఉంటూ నెమ్మదిగా వనవాసి కళ్యాణాశ్రమాన్ని ప్రారంభం చేశారు. 1952లో ఒక చిన్న హాస్టల్ను, విద్యార్థి నిలయాన్ని ప్రారంభం చేశారు. మొదట్లో పిల్లలు రాలేదు, తర్వాత ఎంతో ఇబ్బందులు పడితే పిల్లలు వచ్చారు. వచ్చిన కొద్దిమంది ఓడిపోయి చెట్టు ఎక్కు కూర్చోవడం, ఓడేమో గూడదాకి పారిపోవడం, నన్ను జైల్లోంచి బయటికి పంపండి అనడం. ఇట్లా విద్య తల్లిదండ్రులకు విద్య అంటే తెలీదు, లేదు, పిల్లలకు అంతకంటే లేదు. అటువంటి స్థితి నుంచి నెమ్మదిగా అక్కడ ఒక విద్యార్థి నిలయాన్ని, ఒక పాఠశాలని ప్రారంభం చేశారు. అదృష్టవశాత్తు అక్కడి మహారాజా అయినటువంటి రాజా విజయభూషణ్ సింగ్ దేవ్ అనేటటువంటి ఒక రాజు, ఆయన కూడా గొప్ప మనకు సంస్కృతి ఎడా, మన ధర్మం ఎడా ఎంతో అభిమానం కలిగిన రాజు. ఆయన వీరిని ఎంకరేజ్ చేశాడు. ఇంత గొప్ప కార్యం మా గిరిజనులందరినీ కూడా చైతన్యవంతులను చేయి అని తనకు పెద్ద భవనాన్ని ఇచ్చాడు. అంతేకాదు తనకు వచ్చే రాజభరణాలలో 10వ వంతు ఈ కార్యానికి ఉపజెప్పాడు. అలా వారి సహకారం కూడా లభించినందువల్ల ఇంక ఏ సహకారం లేకుండా వీరు నెమ్మదిగా కార్యక్రమాలు ప్రారంభం చేశాడు. చాలా గ్రామాల్లో భజన కేంద్రాలు, అలాగే సాధు సంతుల సమ్మేళనాలు, తర్వాతనేమో ఈ క్రీడా కేంద్రాలు, అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలలు, హాస్టల్స్ ఎన్నో ప్రారంభం చేసి అత్యంతమైనటువంటి వైభవమైనటువంటి స్థితిలోకి గిరిజనులు తీసుకురావడమే కాకుండా క్రైస్తవుల యొక్క ప్రభావము, వాళ్ళ యొక్క దొరలు వస్తుంటే, క్రైస్తవ ఫాదరీ వస్తున్నారంటే ఆ రోడ్లపైన ఇరువైపులా ప్రజలు నిలబడి వంగి సలాం చేసేవాళ్ళు. ఈయన కొరడాతో కొట్టుకుంటూ పోయాడు. అటువంటి ఆ ఫాదరీల యొక్క గర్వాన్ని కూడా అనచడానికి ఫాదర్ మ్యూజ్ అనేటటువంటి ఒక నాయకుడు ఒక గిరిజన యువకుణ్ణి చెంపదెబ్బ కొట్టాడు. బాళాసాహెబ్ దేశపాండే గారు ముందొచ్చి వాడిపైన కేసు పెట్టి ఆ యొక్క ఫాదర్ మ్యూజ్ని కోర్టులో బోన్లో నిలబెట్టాడు. అప్పటి వరకు గిరిజనులు ఏమనుకున్నారంటే, అసలు ఈ దేవుడు, క్రైస్తవ ఫాదర్ అంటే దేవుడు, అతనికి అందరం వంగి కాదు, వీడు మామూలు మనిషే, ఇవాళ కోర్టులో నిలబడి చేతులు కట్టుకున్నాడు, పైగా ఆయన మీద శిక్ష వచ్చింది, ఆయనకు జరిమానా వేసింది ప్రభుత్వం అని వాళ్ళ యొక్క బలము అప్పటి నుంచి తగ్గడం మొదలెట్టింది. అట్లా నెమ్మదిగా ప్రజల్లో విశ్వాసాన్ని నింపి వనవాసి కళ్యాణాశ్రమం అంటే మా అందరిది, మేమందరం ఒకటే అనే భావన ప్రజల్లో నిర్మాణం చేశాడు బాళాసాహెబ్ దేశపాండే. వారి తర్వాత ఇంకా ఒకరిద్దరు కార్యకర్తల్ని పరమ పూజనీయ గురూజీ ఆర్ఎస్ఎస్ నుండి ఇవ్వడం, వాళ్ళందరి యొక్క సహకారంతో ఈ కార్యం మెల్లగా అభివృద్ధి చెందింది. ముందు ఛత్తీస్గఢ్లోను, అలాగే జార్ఖండ్లోని కొన్ని ప్రదేశాలు, అలాగే ఒరిస్సాలోని కొన్ని ప్రదేశాల్లో ఈ కార్యం ఉంటూ ఉండిపోయింది. ఆ తర్వాత 1975లో ఇందిరాగాంధీ తనకు వ్యతిరేకమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ భావజాలము, దేశభక్తియుత ఉన్న మహాపురుషులు అందరినీ కూడా ఎమర్జెన్సీని పేరు పెట్టి, అత్యవసర పరిస్థితిని పేరు పెట్టి అనేక సంస్థలను నిషేధించి, పత్రికలను కూడా పూర్తిగా నిషేధించి, కోర్టులలో కూడా ఎవరేం చెప్పుకోకుండా కాన్స్టిట్యూషన్ ఎమెండ్ చేసి
అత్యవసర పరిస్థితి పెట్టింది. వేలాది మందిని జైల్లో కుక్కింది మీసా కింద. వనవాసి కళ్యాణాశ్రమంకి ఏమీ సంబంధం లేకుండా వనవాసి కళ్యాణాశ్రం పెద్దలందరినీ కూడా జైళ్ళలో పెట్టి కళ్యాణాశ్రం యొక్క కార్యాలయాలని తాళం వేసింది. మళ్ళీ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత నికార్చైన బంగారంలాగా బయటకు వచ్చిన ఈ యొక్క దేశభక్తులైన వీళ్ళందరూ కూడా మళ్ళీ వనవాసి కళ్యాణాశ్రమం కార్యక్రమం అత్యంత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడం మొదలెట్టింది. అప్పుడు పరమ పూజనీయ బాళాసాహెబ్ దేవరస్ ఆర్ఎస్ఎస్ యొక్క 3వ సరసంఘచాలక్ గారు బాళాసాహెబ్ దేశపాండేని పిలిపించి, బాళాసాహెబ్జీ, దేశపాండే గారు, ఈ యొక్క వనవాసి కళ్యాణాశ్రమం కార్యక్రమాలు కేవలం అక్కడే కాదు, యావత్తు దేశంలో మీరు పెంచాలి. అయ్యే బాబోయ్, ఇక్కడే మాకెవరు కార్యకర్తలు లేక మేము ఇబ్బందులు పడుతుంటే దేశమంతా ఎక్కడ పెడతామండి, ఎక్కడ సాధ్యమైందండి అని వీరంటే, పూజని బాళాసాహెబ్ దేవరస్జీ ఏమన్నారంటే, నీకెందుకు, రత్నాలు లాంటి కార్యకర్తలు నేను ఇచ్చేస్తా దేశమంతా అని దేశం మొత్తం మీద ఎందరో కార్యకర్తలను ఇచ్చారు. అటు ఈశాన్య రాష్ట్రాల కొరకు వసంతరావు భట్ ఆ ప్రాంత కలకత్తా ప్రాంత ప్రచారంగా ఉన్నవారిని, అలాగే బాళాసాహెబ్ దీక్షిత్ అని మహారాష్ట్ర నుండి, అట్లాగే కపూర్జీ తిలక్ రాజ్ కపూర్ అని పంజాబ్ నుండి, దక్షిణ భారతదేశంలో స్వర్గీయ కొరిడి శ్రీధర్జీని, ఇట్లా చాలామంది కార్యకర్తలని ఇస్తే ఈ కార్యము నెమ్మదిగా యావత్ దేశంలో ప్రారంభమైంది. ఎక్కడ పోయినా గిరిజనులకి సహకారం ఇస్తూ గిరిజనులకు వికాసానికి కొరకు నిలిచే సంస్థ వనవాసి కళ్యాణాశ్రమం అని పేరు మొదలైంది. ఆ తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఈ యొక్క అఖిల భారతీయ వనవాసి కళ్యాణాశ్రమం ఉన్నప్పటికీ దానికి అనుబంధ సంస్థలుగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ ప్రారంభమైనాయి. తెలంగాణలో వనవాసి కళ్యాణ పరిషత్ పేరుతో, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వనవాసి కళ్యాణాశ్రమం అని, కర్ణాటకలో వనవాసి కళ్యాణ అని, తమిళనాడులో వనవాసి సేవా కేంద్రం అని, కేరళలో వనవాసి వికాస కేంద్రం అని, ఇలా రకరకాల పేర్లతో ఎక్కడికక్కడ రిజిస్టర్డ్ బాడీసు, అలాగే ఎవరి నియమావళి కాన్స్టిట్యూషన్ వాళ్ళకుంటూ కేంద్ర కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఈ కార్యం సాగుతూ వస్తున్నది. కొండలు, కోనలు, జలవనరులతో కూడినటువంటి ప్రకృతి సంపద అనేది మన భారతీయ సంస్కృతికి గొప్ప పునాది లాంటిది. ఇంతటి గొప్ప సంపదను పరిరక్షించడంలో వనవాసులు చేస్తున్నటువంటి కృషి ఎటువంటిది, మీ మాటల్లో చెప్పండి. మౌలికంగా ఈ దేశంలో పుట్టిన మనమందరం కూడా వనవాసులమే, మనమందరం ప్రకృతి పూజకులమే. అందుకే మనం చెప్తాం, రాయికి రప్పకు చెట్టుకు చేమకు చరాచరమ్ముల కన్నిటికి నతమస్తకమౌ నతురు సొల్పు పరమోన్నతమౌ ఘన కీర్తి ఇది. కాబట్టి ఇక్కడ మనకు సహకరించే అన్నిటిలో కూడా దైవాన్ని చూస్తాం. మనకు చెట్టు దేవతలే, పుట్టలు దేవతలే, గుట్టలు దేవతలే, నీరు దేవతలే. అందుకే గంగామాత, గోమాత, తులసీమాత, ప్రకృతి మాత అందరి తల్లిగా భావించే దేశం మన భారతదేశం. అయితే ప్రకృతిలో తాదాత్మ్యత చెంది ప్రకృతిలో తాము కూడా ఒక భాగంగా ఉంటూ ప్రకృతిని నాశనం చేయడం కాదు, ప్రకృతిని పీడించడం కాదు, ప్రకృతికి దోహదం చేస్తూ ప్రకృతితో కలిసి ప్రకృతితో తాదాత్మ్యతతో ప్రకృతిని మాతృ భావనతో చూస్తూ వీళ్ళు ప్రకృతిలో అవసరాన్ని బట్టి అక్కడ ఉసిరికాయను, తేనెలో, పళ్ళు ఫలాలు ఆ విధంగా ఫలసాయాన్ని స్వీకరిస్తూ ప్రకృతిని దేవతగా ఊహిస్తూ గిరిజనులు ఉంటుంటారు. అందుకు ప్రకృతిలో ఒక భాగంగానే గిరిజనుల యొక్క జీవితము. మిగతా అందరిది కూడా అలాగే ఉండాలి భారతదేశంలో. కానీ పట్టణాలకు వచ్చి కొందరికి ఇంకా పాశ్చాత్య ప్రభావంతో రకరకాలుగా దారి తప్పాము. కానీ గిరిజనులు మాత్రం ఇప్పటికీ కూడా ప్రకృతి మాత యొక్క సేవలో ప్రశాంత జీవితము, ప్రసన్న వదనముతో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. మన భారతదేశ చరిత్ర, పురాణేతిహాసాలు, అలాగే స్వాతంత్రోద్యమంలో వనవాసుల పాత్ర ఏంటి, వనవీరులు చేసిన త్యాగాలేంటి, వారి గురించి నిజం చెప్పాలంటే వాటి తరం వారికి తెలిసింది చాలా తక్కువ. వీరి గురించి కూడా కొంచెం చెప్పండి. వనవాసుల యొక్క చరిత్రనే భారతదేశ చరిత్ర. భారతదేశ చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే హనుమంతుడు ఎవరు, నలదమయంతి ఎవరు, భీముడు మహాభారతం అంతా ఎక్కడ సాగింది, అసలు రామాయణం అంతా ఎక్కడ సాగింది? 12 ఏళ్ల వనవాసం లేని రాముడు లేని రామాయణం ఏమిటి? రామాయణం అంటేనే గిరిజన జీవితమే భారత జీవితం.
వనవాసుల జీవితమే భారత జీవితము. అందుకొరకు పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో ఉన్న మిగతా ప్రజలు ఏదో అట్టట్ట వచ్చినా ప్రకృతి మాతతో కలిసి ఉంటూ జీవిస్తూ ఉండేటటువంటి ఆ రకమైన వనవాసులే మనకు ధన్యులు అని చెప్పవచ్చు. అయితే భారతదేశం యొక్క సంస్కృతిని రక్షించడానికి, మనకు ధర్మాన్ని రక్షించడానికి అనాదిగా పోరాడింది వాళ్ళే. ఎప్పుడో 1700 సంవత్సరంలో జార్ఖండ్లోని ఉన్నటువంటి భగవాన్ బిర్సా ముండా ఎక్కడో అడవుల్లో ఆయన నివసిస్తూ ఉండగా బ్రిటిష్ వాళ్ళు, ముఖ్యంగా ఈ జర్మనీ చర్చి వాళ్ళు పాఠశాలలు పెట్టారు. వాళ్ళ తండ్రి, మా పిల్లవాడు బిర్సా అంటే బృహస్పతి వారం నాడు పుట్టాడు, గురువారం, ఇక్కడ బిర్సా అని పేరు. వాళ్ళ పేర్లు అట్లా ఉంటాయి. రోజుకు అనుగుణంగా ఆడవాళ్ళు కూడా అంతే. ఆదివారం పుడితే లక్ష్మి, సోమవారం ఇది సోమవాసరి, మంగళి, బుధురి, లేకపోతే ఈ బృహస్పతి, ఇలా పేర్లు పెట్టుకుంటుంటారు. ఇతను గురువారం పుట్టాడు కాబట్టి బిరసా అని పేరు పెట్టారు. ఇంటి పేరు ముండా. ముండా అని ఒక తెగ వాళ్ళది. చదువుకోవాలని పిల్లవాడిని తీసుకెళ్తే జర్మనీ లూథర్ చర్చిలో చేర్పించారు. ఎంత క్రూరంగా ప్రవర్తించారు అక్కడ పాఠశాలలో ఉంటే, ఈ ముండారి అనే జనజాతి వాళ్ళని తిట్టడము, మీ గిరిజనులు అంతా పనికిరాని వాళ్ళని చెప్పి దుర్భాషలాడడం, మీ దేవతలు అట్టి పనికిరానటువంటి వాళ్ళని తిట్టడము, అంతేకాకుండా ఈ పిల్లవాళ్ళకి గోమాంసాన్ని తినిపించడం బలవంతాన, జంజ ఉంచే జందాన్ని తెగవేయడము. తర్వాత ఈ పిల్లవాడి పేరు కూడా మార్చి బిర్సా ముండా అని జాన్ బిర్సా అని పేరు పెట్టడం, ఇట్లా పేర్లు మార్చి ఇవన్నీ చేస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు పిల్లవాడు. అతను మధ్యలోనే వ్యతిరేకించాడు. చివరికి వాళ్ళు దెబ్బలు కొట్టి దండించడం మొదలెట్టారు. పాఠశాల వదిలేసి బయటకు వచ్చాడు. అక్కడికి వచ్చి ఒకరి దగ్గర మనకి ధర్మము, రామాయణ భారతాలు, ఆ విధంగా ఒక అధ్యాపకుడి దగ్గర అన్నీ నేర్చుకొని గొప్ప ఆధ్యాత్మిక భావనతో ఉండి ఒక మూమెంట్ తీసుకొచ్చాడు. దాన్ని బిర్సాయత్ అంటారు. దాంతో వేల మంది ప్రజలంతా కూడా ఆయన వెనక వచ్చారు. దీన్ని కోపించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏదో మిషతో ఆయన జైల్లో పెట్టి విషం ఇచ్చి చంపారు, రాంచీ జైల్లో. అప్పుడు ప్రజల్లోంచి వచ్చిన ఉద్యమం కారణంగా బ్రిటిష్ వాళ్ళు భయపడి ఆ తర్వాత మీకు మేము అన్నీ సమకూరుస్తాము, కలెక్టర్లు మీకు అన్ని సౌకర్యాలు ఇస్తారని చెప్పి ఒప్పుకున్నారు. అంతేకాకుండా అంతకు ముందు రోజుల్లో కూడా ఎంతోమంది మనకి ధర్మరక్షకుల కొరకు పనిచేశారు. బీహార్లోనే తిలకా మాంఝీ అనే ఒక యువకుడు ఒక రోజున పులిని చంపి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చూపించాడు చర్మాన్ని. అమ్మ, నేను పులిని చంపాను చూసామని. వాళ్ళ తల్లి చదువుకోకుండా మాట చెప్పింది, ఒరే అమాయకులైనటువంటి, నీకేమీ హాని చేయనటువంటి ఈ జంతువుని ఎందుకు చంపావు? మనల్ని అందరినీ నాశనం చేస్తూ, మన గుళ్ళని ఇబ్బంది పెడుతూ, మనల్ని బలవంతాన మతం మార్చేస్తున్నటువంటి పెద్ద దుర్మార్గులైనటువంటి పెద్ద పురులు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోనూ పోరాడాలని తల్లి చెప్పింది. ఈ పిల్లవాడు నిజంగానే వెళ్ళాడు. చెట్టు పైన కూర్చున్నాడు. బాణం పెట్టి కలెక్టర్ వస్తుంటే కలెక్టర్ యొక్క గుర్రపు బండి మీద బాణం పెట్టి కొట్టాడు. వాడు తెచ్చాడు. పిల్లవాడిని పట్టుకొని తిలకా మాంఝీ అనేవాడిని అతని కాళ్ళు కట్టేసి గుర్రపు బండి కట్టి ఆ రోజున బీహార్లో రోడ్ల మీద ఈడ్చుకుంటూ వీపు పగిలిపోతున్నప్పుడు తీసుకెళ్ళి నడి బజార్లో అతన్ని ఉరిదీశారు. ఇలా ఆ రోజుల నుంచే కూడా బ్రిటిష్ వారికి పెత్తనాన్ని వీళ్ళు ఒప్పుకోలేదు. అడుగడుగునా కూడా వ్యతిరేకిస్తూనే వచ్చారు. దేశమంతా ఒక చోట కాదు, రెండు చోట కాదు, వందలాది చోట్లలో ఈ గిరిజనులు విదేశీయుల యొక్క పాలనని, వాళ్ళ యొక్క ఆంగ్ల పెత్తనాన్ని, వాళ్ళ యొక్క భాషని వ్యతిరేకిస్తూనే వచ్చారు. మధ్యప్రదేశ్లో రాణి దుర్గావతి, ఝాన్సీ రాణి తర్వాత అంత గొప్ప రాణి ఆవిడే, అక్బర్ యొక్క సైన్యంతోనే పోరాడింది. జరిగినటువంటి పోరాటాలు విచిత్రం ఏంటంటే చరిత్రలో ఇవి ఎక్కడా చెప్పరు. కావాలని నిజమైనటువంటి చరిత్రని దాచిపెట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన చరిత్ర రాసిన వాళ్ళంతా కూడా జాతి వ్యతిరేకులు, ఈ దేశ ద్రోహులైన వాళ్ళే చరిత్రను రాసి నిజమైన చరిత్రను పక్కన పెట్టారు. అందులో ఇది మొదటి ఉదాహరణ. రాణి దుర్గావతి జరిగిన 52 పోరాటాల్లో అక్బర్ సైన్యాన్ని 51 సార్లు ఓడగొట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ దగ్గర మాండ్లా అనే ఒక జిల్లాలో ఆమె రాజ్యం చేస్తూ
52వ పోరాటంలో పెద్ద వరద రావడం, ఏనుగుపై నుండి యుద్ధం చేస్తుంటే ఆ వరదలో ఏనుగు ముంద కదలేకపోవడం, ఆవిడకు గాయాలయ్యి చివరికి ఝాన్సీరాణిలాగానే వాళ్ళకు దొరకకుండా తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇలా ఎంతోమంది మన దక్షిణాదిన కూడా ఇటు అల్లూరి సీతారామరాజుతో పోరాడినటువంటి గంటం దొర, లేకపోతే మల్లు దొర, గంటం దొర, అలాగే ఇటు నిజాముకు ఇటు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినటువంటి రామ్జీ గోండ్ కానీ, లేకపోతేనేమో మన కొమరం భీమ్ కానీ, దక్షిణాదిన కరీ తండన్ ముప్పన్ అని కేరళలో కానీ, లేకపోతే కర్ణాటకలో వెంకటప్ప నాయక్ కానీ, తలక్కల్ చందు కానీ, ఒరిస్సాలో చక్ర బిసోయి కానీ, ఇలా వేలాది మంది అడుగడుగున పోరాడుతూనే వచ్చారు. ఈ మధ్యనే చరిత్ర అంతా వెతికి తీసి అన్ని చోట్ల వెతికి తీస్తే 97 మంది గిరిజన నాయకులు ధర్మము కొరకు, స్వతంత్రం కొరకు, లేక మనకి జాతి కొరకు పోరాడిన వాళ్ళ యొక్క చరిత్ర ఈ మధ్యనే బయటకు వచ్చింది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం యొక్క ఇందిరాగాంధీ కల్చరల్ సెంటరు మరియు వనవాసి కళ్యాణాశ్రమం కలిపి ఒక పుస్తకము వనవాసి గౌరవ్ అనే పేరుతో ఈ 90 మంది యొక్క జీవిత గాథల్ని బయటికి తీసింది. ఈ మధ్యనే దాని తెలుగులో కూడా అనువదించడం జరుగుతున్నది. అలాగే మనం సంత్ సేవాలాల్ గారు కూడా ఉన్నారు కదండి మనకి, వారు కూడా ఈ గిరిజన సంస్కృతి పరిరక్షణ. సంత్ సేవాలాల్ ఆయన లంబాడీ తెగకు చెందినటువంటి ప్రజలందరినీ కూడా ఏకత్రితపరిచి మాంసము ముట్టకూడదు, మదిరం ముట్టకూడదు, మనంతా కూడా ధార్మిక జీవితం గడపాలని చెప్పి ఆయన వాళ్ళకి స్ఫూర్తినిచ్చి, వాళ్లకు ఒక రకంగా దైవతుల్యమైన భావనతో ఇచ్చి దుర్గామాతనే సర్వము అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా ఆ మేరా మాత అనే పేరుతో ఆ అమ్మవారిని పూజిస్తూ గొప్ప ధార్మిక నాయకుడిగా ఎదిగాడు, అందరికి స్ఫూర్తినిచ్చాడు. ఆ కారణంగా దుర్లల వాటి నుంచి వాళ్ళు చాలా దూరం అయ్యారు. మిగతా గిరిజన నాయకుల్లో కూడా చాలామంది ఇటు స్వతంత్ర పోరాటము ఒకవైపు సాగిస్తూ సామాజిక దురాచారాలను కూడా దూరం చేయడానికి ఎందరో మహాత్ములు, గహెరా గురూజీ లాంటి వాళ్ళు మధ్యప్రదేశ్లో కానీ, లేకపోతేనేమో ఇటు రాజస్థాన్లో కానీ చాలామంది సామాజిక సంస్కర్తలు కూడా ఎంతోమంది వాళ్ళల్లో ఉన్నారు. ఈ క్రమంలో అండి ఏ దేశ అభివృద్ధికైనా ఆర్థిక రంగం కావచ్చు, విద్య, విజ్ఞాన రంగం, అలాగే వైద్య రంగం, ఇవన్నీ కూడా ఏ దేశానికైనా కూడా చాలా కీలకమైనటువంటి రంగాలు. ఈ రంగాలకి వనాలు, వనవాసీలు అందించేటువంటి తోడ్పాటు, సహకారం గురించి కూడా కొంచెం మీ మాటల్లో తెలియజేయండి. విశేషం ఏంటంటే ఈ దేశ యొక్క ప్రకృతితోటి తాదాత్మ్యం చెందిన వాళ్ళు వీళ్ళంతా. అందుకు ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్యలో గణిత శాస్త్రం కానీ, ఖగోళ శాస్త్రం కానీ, వైద్య విజ్ఞానంలో కానీ వాళ్ళకు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికీ ఏదైనా జబ్బు చేస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి మూలికా వైద్యం ఉందో తప్పకుండా తగ్గుతుంది. కాలు విరిగిందంటే చెట్ల యొక్క పసరు, మేకపాలు కలిపి కట్టేస్తే 10 రోజుల్లో వచ్చి లేచి పరిగెత్తాడు. ఇవాళ మనం 86 కట్లు కట్టుకుంటే ఇప్పుడు 3, 4, 5 నెలలకు తక్కువ పట్టదు. కానీ అది వాళ్ళ యొక్క విద్య ఉంది. ఎటువంటి జబ్బులు చేసినా ఆ రకంగా మూలికా వైద్యం ఉన్నది. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం, స్వతంత్రం వచ్చినాక ఈ 70 ఏళ్ళుగా కూడా దానిపైన దృష్టి పెట్టకపోవడం, అంత పాశ్చాత్యమైనటువంటి పద్ధతిలో పరిగెత్తడం, దాంతో మూలికా వైద్యం దెబ్బతిన్నది. పైగా వాళ్ళకి అటు మూలికా వైద్యం లేదు. ఇప్పుడు అయితే ఈ ఇంగ్లీష్ మందులైనటువంటి తెల్ల మాత్రలు కూడా వాళ్ళ గ్రామాల్లో ఇచ్చేవాళ్ళు లేడు. ప్రభుత్వం ఎన్నో పెడుతూనే ఉంది, గ్రామ వైద్య వ్యవస్థ పెడుతూనే ఉంది, కానీ పట్టింపు ఎవరికి? అందుకొరకు ఆ వైద్యము వారికి ఇబ్బంది పడి వాడు వైద్యం కొరకు రావాలంటే విశాఖపట్నం జిల్లా ఇప్పుడు ఏదో కొత్తగా అల్లూరు జిల్లా ఏదో పాడేరు జిల్లాలో జీమాడుగులు అనే మండలంలో ఒక ఆడమనిషి, ఆవిడ గర్భిణీ స్త్రీ, ఆవిడ డెలివరీ కావాలంటే మంచాన్ని ఉల్టా చేసి 6గురు మోసుకొని వస్తారు. కొండెక్కి కొండ దిగడం కొరకు కనీసము 8 గంటలు పడుతుంటుంది. ఆమెను పాడేరుకు తీసుకొచ్చేప్పటికీ బతుకుద్దా లేదో చెప్పలేము. ఇప్పటికీ ఆ దుస్థితి వాళ్ళకు ఉంది. కాబట్టి వైద్య వ్యవస్థ లేదు, దాంతో ఇబ్బంది పడుతున్నారు. విద్య విషయంలో వాళ్ళకి ప్రకృతి జ్ఞానము ఎంతో గొప్పది. అన్ని విషయాల్లో వ్యావహారిక జ్ఞానం కూడా
చాలా గొప్పది. కానీ ఆధునికమైనటువంటి చదువు చెప్పేవాడు ఎవడు లేడు. అందుకని వాళ్ళకు విద్యలో కూడా ఆధునికమైన విద్యలో వెనుకబడి ఉన్నారు. దాని కొరకు వనవాసి కళ్యాణాశ్రమం, ముఖ్యంగా మన యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 1978లో స్వర్గీయ శ్రీధర్జీ ఇక్కడే భాగ్యనగర్లో ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండి ఆయన దాన్ని మానుకొని ప్రచారంగా వచ్చి కరీంనగర్ జిల్లాలో ప్రచారంగా ఉన్న వారిని, దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు శివసేన పెట్టి సేవ చేసిన వారిని, అప్పటి ప్రాంత ప్రచారకు స్వర్గీయ సోమేపల్లి సోమయ్య గారు ఆ శ్రీధర్జీని వనవాసి క్షేత్రానికి పంపితే 1 సంవత్సరంతో సర్వే చేసి ఇటు శ్రీశైలం చుట్టూన్న అడవులు కానీ, ఆదిలాబాద్ జిల్లా కానీ, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు కానీ, విశాఖలో ఉన్నటువంటి పాడేరు ఏదైతే ఆ ఘాటి రోడ్లలో కానీ వెళ్ళి చివరికి ఆ పాడేరు దగ్గర ఉన్న మఠం అనేటటువంటి మత్స్యగుండం ఉంది. అక్కడ మత్స్య దేవతలు మత్స్యలింగేశ్వర ఆలయం ఉంది. అక్కడ చేరి ఈ కార్యక్రమం మొదలెట్టి ఏకోపాధ్యాయ పాఠశాలలు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కూలే, ఒకటే టీచరు 2 టీచర్లను తీసుకెళ్ళి ప్రారంభం చేశాడు. ఆ రోజుల్లో చుట్టుపక్కల కొన్ని వందల గ్రామాలు విద్యాకు అందమే లేదు. అప్పుడు చదువుకున్న వాళ్ళు వీళ్ళు మంచి మంచి కార్యకర్తలుగా, మంచి మంచి వ్యక్తులుగా వారు కనబడుతున్నారు. పాఠశాలలు మొదలెట్టారు. అట్లాగే వైద్య వ్యవస్థ కూడా కొందరు డాక్టర్లు ఇక్కడ తీసుకెళ్ళి, డాక్టర్ స్వర్గీయ ముండ్రా జనార్దన్ రావు గారు జిల్లా ప్రచారంగా ఉండేది పాడేరు జిల్లాకి, పేరుకు ప్రచారంగా ఉన్న వైద్య సేవలు విపరీతంగా చేసేవారు. ఇలా విద్య వైద్యం కొరకు ప్రయత్నం చేస్తూ అనేక కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. గ్రామాన వారి ధార్మిక భావన ఎక్కువ. అందుకొరకు ఊరూరా బాలవిహార అనే పేరుతో భజన కేంద్రాలు పెట్టి సుమారుగా పాడేరు చుట్టుపక్కల 300 గ్రామాల్లో రాత్రిపూట భజన కేంద్రాలు, 1000 మంది మహిళలు నిరంతరంగా రావడము, భజన చేయడము, దాంతో ఏ దురలవాటు లేకుండా ఉండడము, మగవాళ్ళను కూడా దురలవాట్ల నుంచి దూరం చేయడానికి ఇది ఎంతగానో దోహదం చేసింది. పాడేరులో ఉన్నటువంటి మోదమాంబ దేవాలయం, మోదకొండమ్మ దేవత, ఆ దేవత దగ్గర ప్రతి దుర్గాష్టమికి 1000 మంది మహిళలు గ్రామాల నుంచి వచ్చి భజన చేసేవాళ్ళు. తెల్లవాళ్ళు భజన సంధ్య జరిగేది. తర్వాత రోజుల్లో మెల్లిగా వనవాసి కళ్యాణోత్సవం యాక్టివిటీస్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి 8 జిల్లాలలో ప్రతి మండల కేంద్రంలో దుర్గాష్టమికి 10-20 గ్రామాల ప్రజలు వచ్చి తెల్లవాళ్ళు భజన సంధ్య చేస్తారు. వాళ్ళ యొక్క దింసా నృత్యం చేస్తారు. వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా వనవాసి కళ్యాణాశ్రమం యొక్క సహకారము, వాళ్ళలో ఉన్న మూలమైనటువంటి ఈ సాంస్కృతికమైనటువంటి భావనను ప్రేరేపింపజేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. ఈ దేశంలో ప్రతి వ్యక్తి గొప్పవాడే. ఎందరో మహాత్ములు పుట్టారు. రాముడు, కృష్ణుడు, శివాజీ, రాణా ప్రతాప్, ఆజాద్, చంద్రశేఖర్, భగత్ సింగ్, తాత్యా తోపే, నానాసాహెబ్ పేష్వా, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, వీర సావర్కర్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, ఇటువంటి మహాత్ములు పుట్టిన ఈ చోట ఈ దేశాన్ని ముక్కలుగా చేయాలి. అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ విడగొట్టారు, పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ భయంకరంగా ఉంది, అలాగే కశ్మీర్ని కూడా మేము తీసేసుకుంటాము. ఇలా నెమ్మదిగా ఈ దేశాన్ని ముక్కలు చేయాలని విదేశీ శక్తులు, విధర్మీయ శక్తులు, విజాతీయ శక్తులు కుట్రలు పన్ని ఈ దేశంలో స్వతంత్రం వచ్చినాక ప్రపంచంలో ఏ దేశంలో లేనంటే గొప్పగా జయచంద్రులు, అంబి లాంటి దేశద్రోహులు, సమాజ కంటకులు, ధర్మద్రోహులు ప్రయత్నం అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏదో పేరుతో ఇవాళ అర్బన్ నక్సల్స్ పేరుతో కానీ లేదా టుకుడే గ్యాంగ్ కానీ ప్రయత్నాలు చేస్తూ ఎన్నో రకాల నెరేటివ్స్, అన్ని అబద్ధాల ప్రచారాలు చేసి ప్రజల్లో భ్రమలు సృష్టించి వాళ్ళను మతం మార్పిడి చేశారు. చాలా గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు ఎంతవరకంటే ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్ళి అన్ని గ్రామాల వాళ్ళు యేసుప్రభువే దేవుడు అన్నారు, మీ ఒక్క ఊరే మారలేదు అని వాళ్ళకి అమాయకత్వాన్ని చూసుకొని మార్చడం. కొన్ని చోట్ల మీకు బియ్యం ఇస్తామనం. ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో మిగతా చోట్లకి వెళ్తే ప్రతి ఆదివారం చర్చికి వస్తే బిర్యానీ పెట్టించడము, లేకపోతే ఇంకేవో తాత్కాలికమైనటువంటి వీటితోటి వాళ్ళని ఆకట్టుకోవడం. గట్టిగా ఉండే వాళ్ళని నిలిచారు, ఏమి తెలియని వాళ్ళు అలా మారారు. మారినటువంటి వాళ్ళని ఆపడం కొరకు వనవాసి కళ్యాణోత్సవం యాక్టివిటీస్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అక్కడ మాత్రం ఈ విదేశీయుల విధర్మీల యొక్క ఆటలు సాగట్లేదు. మారిన వాళ్ళు వెనక్కి వస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా మారకుండా ఖచ్చితమైనటువంటి అడ్డుకట్ట వేశారు. ఎక్కడైతే మనం విడలేకపోతున్నామో అరకు వ్యాలీ దగ్గర ఉన్నటువంటి డుమ్రిగూడ కానీ లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని మండలాల్లో కొద్దిగా వాళ్ళ యొక్క ఆటలు సాగుతున్నాయి.
ఇంకెక్కడా కూడా వాళ్ళు ఇవాళ ఈ రకమైన విదేశీయ విధర్మీయ శక్తుల యొక్క ఆగడాలు లేవు. కమ్యూనిస్టు నక్సలైట్లు వాళ్ళకి ఎక్కడైతే మురుకు కాలు ఉంటుందో దోమలు వస్తున్నట్టుగా, చీకటి ఉన్న చోటనే గబ్బిలాలు ఉన్నట్టుగా, ఈ వెనకబాటుతనం ఉన్న చోట ప్రజల్ని మభ్యపెట్టి భయానయాన వాళ్ళని నక్సలైట్లుగా మార్చారు. ఇప్పుడు వాళ్ళలో కొద్ది చైతన్యం వచ్చిన చోట్లలో ఇప్పుడు వాళ్ళ యొక్క ఉనికి దాదాపుగా దేశంలో లేదనే చెప్పవచ్చు. వనవాసి కళ్యాణాస్త్రం ఎక్కడెక్కడైతే సాగుతున్నదో చివరికి ఈశాన్య రాష్ట్రాలు మ్యాక్సిమం గిరిజనులే అక్కడ ఎక్కువగా ఎవరు వెళ్ళని కారణంగా క్రైస్తవులుగా మార్చారు. అక్కడ కూడా కళ్యాణాస్త్రం కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో సాగుతున్నాయి. ప్రజల్లో ఎప్పుడైతే అసలు విషయం తెలిసి వస్తుందో వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క జీవన విధానం, ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు. అయితే భాషలు వేరైనా పైకి వాళ్ళ యొక్క రూపాలు వేరుగా కనబడ్డా వాళ్ళు మాత్రం సంస్కృతి మాత్రం ఒకే రకమైంది. వాళ్ళు కలిసి ఇప్పుడు రియలైజ్ అయ్యి అందరూ మన దగ్గరికి వస్తున్నారు. కానీ దుష్ట ప్రయత్నాలు నెరేటివ్లో ఏమంటున్నాయంటే గిరిజనులు మన ప్రకృతి పూజకులము, మీరు హిందువులు ఎట్లా అవుతారు అని మభ్య పెడుతున్నారు. అంతేకాదు మనకి దేశం యొక్క రాజ్యాంగం రాసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మొదటి ప్రధానికి మనకి జాతి చరిత్ర లోతుగా తెలియని కారణంగా ఆయనకు పిఏగా ఉన్నటువంటి మత్తయి అనేటటువంటి ఒక క్రైస్తవుడు ఏమండి హరిజనులయ్యి మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్ చెల్లవు అని రాజ్యాంగంలో పెడుతున్నారు. గిరిజనులకు మతం ఎక్కడుంది? వాళ్ళ ప్రకృతి పూజకులు, వాళ్ళకి మతం లేదు, వాళ్ళు యానిమిస్టులు అని నెహ్రూని కన్విన్స్ చేశారు. ఎస్సీలు గిరిజనులు క్రైస్తవులుగా మారితే వాళ్ళు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వరు, వాళ్ళకు సౌకర్యాలు ఇవ్వవు. కానీ గిరిజనులకు అది లేదు, దాన్ని కొట్టిపడేశారు. దానికి కాదు, ఎవరైతే మా సంస్కృతి, మా పండగలు పబ్బాలు, మా నృత్యము, మా దేవీ దేవతలు వీటిని నిర్వహించిన వాడు గిరిజనులు ఎట్లవుతాడు అని ఇప్పుడు జనజాతి సురక్షా మంచ్ అనే పేరుతో కార్తీక్ ఉరావ్ అని ఆ రోజున ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ ఎంపీ ప్రయత్నం చేశాడు. మా గిరిజనులకు మతం మారిన వాళ్ళకి గిరిజనుల సౌకర్యాలు ఇవ్వకూడదు అని చెప్పి. కానీ ఇప్పుడు అది సమస్యగానే ఉంది. ప్రభుత్వం అది మార్చి మతం మారిన వాళ్ళకి, మన యొక్క సంస్కృతిని పాటించిన వాళ్ళని గిరిజనులుగా పరిగణించకూడదని పెద్ద ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఆ రకంగా మనము హిందువులము కాదు అనే దృష్టి ప్రచారం చేస్తున్నారో దాన్ని ప్రజల ద్వారానే తిప్పికొట్టి వాళ్ళను రియలైజ్ చేయించడం జరుగుతున్నది. వనవాసి బాలబాలికల అభివృద్ధి కోసం వనవాసి కళ్యాణ ఆశ్రమం తరఫున కావచ్చు, పరిషత్ తరఫున కావచ్చు, ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే విద్యా సంస్థలు, ఆవాసాలు, వాటి కార్యకలాపాల గురించి కూడా కొంచెం వివరించండి. ఒకనొకప్పుడు ఏ గ్రామంలో గిరిజనులుగా మరోసారి పాఠశాల పేరే లేదు, విద్యాగంధమే లేదు. అటువంటి చోట్లలో ఇంటీరియర్ ప్రదేశ్లో మన కార్యకర్తలు వెళ్ళి ఏకోపాధ్యాయ పాఠశాల పెట్టారు. ఇక్కడ దేశం మొత్తం మీద 4652 పాఠశాలలు నడుస్తున్నాయి గిరిజన క్షేత్రంలో ప్యూర్లీ. కొన్ని హై స్కూళ్ళు ఉన్నాయి, కొన్ని ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, ఫార్మల్ స్కూల్స్ ఉన్నాయి, నాన్ ఫార్మల్ స్కూల్స్ ఉన్నాయి. అవి కాకుండా గిరిజనులలో డ్రాప్అవుట్ సంఖ్య ఎక్కువ. మొన్నటి వరకు 37% విద్యార్థులు 8వ తరగతి లోపునే డ్రాప్అవుట్స్ ఎక్కువ. ఇంటికి వెళ్ళిపోతాడు, తల్లిదండ్రులు పట్టించుకోరు, మా చిన్నపిల్లలు ఎత్తుకుంటాడులే, లేకపోతే ఆవులు గాయడానికి పోతాడే అని వదిలేస్తారు. అటువంటి గ్రామాలకు మనం వెళ్ళి ఆ పిల్లల్ని ఆకట్టుకుని తల్లిదండ్రులను కన్విన్స్ చేసి మనము ఈ మధ్యకాలంలో విద్యార్థి నిలయాలు, హాస్టల్స్ పెట్టాం. అలా దేశం మొత్తం మీద 248 చోట్లలో అందులో 60 వరకు బాలికలకు, బాలులకి, కాలేజీ విద్యార్థులకు కూడా హాస్టల్స్ నడుపుతున్నాం. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు చదువు, సంస్కారము, బట్టలు అన్నీ ఇస్తూ, అది కూడా ఏదో ఇంత బడికి పంపి వదలడం కాకుండా ఉదయం 5 గంటలు లేచా అంటే రాత్రి 9:30 వరకు రకరకాల కార్యక్రమాలు, సూర్య నమస్కారాలు, వ్యాయామము, భజన, తర్వాత శాఖా కార్యక్రమం. దాంట్లో వాడు కూడా పరిపూర్ణ మానవుడు కాదు, విద్యలో అగ్రగామిగా కావాలి, గిరిజన నాయకత్వం ఉండాలి, తన సంస్కృతిని నిలుపుకోవాలి. భవిష్యత్తు జీవితంలో అతను ఏ రకమైన స్థాయిలో ఉన్నా, ఏ పని చేసినా అతను మన సంస్కృతిని నిలపడమే కాదు, తన గ్రామాలు కూడా చైతన్యం రావడం కొరకు మనము ఇప్పుడు ఈ విద్యార్థి నిలయాలు కూడా నడుపుతున్నాం. గ్రామాన క్రీడా కేంద్రాలు నడుపుతున్నాం. ప్రతి గ్రామానికి గ్రామ సమితిని పెట్టి మా గ్రామ సమితి ద్వారా మేము ఆలోచిస్తాం, ఇక్కడ ఈ రోడ్డు ఎందుకు బాగులేదు, కుళాయిలో నీళ్ళు ఎందుకు రావట్లేదు, కరెంటు ఎందుకు ఆగిపోయింది అని వాళ్ళలోంచి నాయకత్వాన్ని నిర్మాణం చేస్తున్నాం. ధార్మిక భావన కొరకు దేవాలయాలు లేవు,
ఊరి బయట చిన్న 3 రాళ్ళు పెట్టి గ్రామ దేవతను పూజిస్తారు. నెమ్మదిగా నెమ్మదిగా వాళ్ళ చేతనే గ్రామాల్లో దేవాలయాలు నిర్మాణం చేయిస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా విశాఖ జిల్లాలో 187 గ్రామాలలో వాళ్ళే దేవాలయ నిర్మాణం చేసుకుంటారు. మనము మిగతా పెద్దలు మంచి విగ్రహాలని, సీతారామచంద్రులు ఆంజనేయ సమేత విగ్రహాలను ఇవ్వడము, అలాగే రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి రాజబొమ్మంగి, లేకపోతేనేమో ఇటు అడ్డతీగల, రంపచోడవరం ఆ గ్రామాలలో సుమారుగా 98 గ్రామాల్లో హనుమాన్ మందిరాల్లో మన కార్యకర్తలు నిర్మాణం చేసి వాళ్ళకి దాంట్లో కలిసి కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అక్కడ పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా ఇవి మంచి సెంటర్ ఆఫ్ యాక్టివిటీస్గా వాళ్ళకు నిలుస్తున్నాయి. ఇవి కాకుండా ప్రతి ఊళ్ళో సత్సంగ కార్యక్రమం జరగడము, అలాగే వైద్యము కొరకు ఏకోపాధ్యాయ ఆచార్యులకు ఒక మెడికల్ కిట్ ఇచ్చి చిన్న చిన్న జబ్బులకి, ఇప్పుడు చిత్రం ఏంటంటే జ్వరం వచ్చినా, లేకపోతే రకరకాల వైరల్ ఫీవర్ వచ్చినా, చివరికి టీబీ వచ్చినా చనిపోవడమే వాడి జీవితం. వాళ్ళందరికీ కూడా ప్రాథమిక చికిత్స కొరకు మెడిసిన్స్ ఇవ్వడం, పెద్ద పెద్ద జబ్బులు అయితే జిల్లా కేంద్రంలో కార్యకర్తలను పెట్టుకొని వాళ్ళ సహకారంతో జిల్లా కేంద్రాలకు పెద్ద నగరాలు తీసుకొచ్చి వైద్యం అందివ్వడం, ఇలా రకరకాల కార్యక్రమాలు చేయడమే కాకుండా గిరిజన గ్రామాల్లో గిరిజనులే వాళ్ళ యొక్క భూమిని ఇంకెవడో వచ్చి ఆక్రమిస్తాడు. వాడి దగ్గరికి 5,000 ఇచ్చి 5 ఎకరాలు రాయించుకుంటాడు. వాడి దగ్గర వీడు అక్కడ కూలివాడిగా పనిచేస్తాడు తన భూమిలోనే. ఈ అన్యాయాన్ని తొలగించడం కొరకు గిరిజన ఇతరులు మోసం చేసి వాళ్ళ పిల్లలను చేసుకోవడాన్ని ఒప్పుకోకుండా వాళ్ళలో చైతన్యం చేస్తూ హితరక్ష విభాగం అనే పేరుతో ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళ కళలు చాలా గొప్పవి, జానపద కళలు. ఈ జానపద కళా మంచి అనే పేరుతో గ్రామ గ్రామాన వాళ్ళ దింసా నృత్యము, కోయ నృత్యము, కొమ్ము నృత్యము, లేదా చెంచు ఆట, వీటన్నిటిని కూడా మళ్ళీ ఈ కాలానికి అనుగుణంగా రివైజ్ చేస్తూ అక్కడ పెళ్ళైనా, పేరెంటమైనా, చావైనా తెల్లవార్లు వాళ్ళు నృత్యం చేస్తూనే ఉంటారు. అది వాళ్ళకి సంస్కృతి యొక్క మూలము. దాన్ని నిలిపి ఉంచడం కొరకు ఈ ఆధునికమైనటువంటి వ్యవస్థను కలిగింపజేస్తూనే వాళ్ళకి మూలమైనటువంటి సంస్కృతిని నిలిపే ప్రయత్నము వనవాసి కళ్యాణాశ్రమం చేస్తుంది. ఎట్లా చేస్తుంది? ప్రభుత్వం నుంచి ఏ డబ్బు తీసుకోకుండా, వితౌట్ టేకింగ్ ఎనీ ఎయిడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్, ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సొసైటీ వీఆర్ రన్నింగ్ అవర్ ఆర్గనైజేషన్. ప్రతి స్టేట్లో సెపరేట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, దీనికి ఆడిటింగ్ ఉంటుంది, ఏటీజీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యకర్తలు జిల్లా సంఘటన మంత్రి కానీ, నిలయ ప్రముఖులకు కానీ కొద్దిపాటి ఆందోళన ఇస్తూ, భార్య ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తే భర్త ఫుల్ టైమరు, లేక భర్త ఇంటి పనులు చూస్తుంటే భార్య ఫుల్ టైమరు, కొన్ని చోట్ల భార్య భర్తలు ఇద్దరు కూడా పూర్తి సమయ కార్యకర్తలుగా, అలా దేశం మొత్తం మీద సుమారుగా 800 మంది పూర్తి సమయ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా సామాన్యమైన పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ సమయం ఇచ్చి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అలా దేశం మొత్తం మీద ఇవాళ సుమారుగా మనము 18,000 గ్రామాల్లో 21,000 రకరకాల సేవా కార్యక్రమాలు వనవాసి కళ్యాణాశ్రమం నిర్వహిస్తున్నది. మీ సుదీర్ఘ అనుభవంలో ఎన్నో వనవాసి గ్రామాలు, వనవాసి ప్రాంతాలని మీరు సందర్శించారు. ఆ సమాజంలో మీరు చూసినటువంటి సామాజిక కట్టుబాట్లు కావచ్చు, వాళ్ళు పాటిస్తున్నటువంటి కుటుంబ విలువలు కావచ్చు, మీ మాటల్లో చెప్పండి. గొప్పతనం ఏంటంటే వాళ్ళు నిజంగా సామాజిక కట్టుబాటు ఉంటుంది. గ్రామ పెద్ద ఒక మాట చెప్పారంటే ఊళ్ళో అందరూ పాటిస్తారు. అయితే గ్రామాలు అన్నప్పుడు ఎక్కడైనా గొడవలు జరుగుతాయి, చిన్న చిన్నవి, వాటిని ఆయనే సరి చేస్తుంటాడు. కానీ ఇప్పటికీ కూడా ఆ గ్రామాలలో విచిత్రము, ఇచ్ఛా వివాహము, గాంధర్వ వివాహము, రాక్షస వివాహము ఇప్పటికీ ఉన్నాయి. అందుకే ఇప్పటికీ గమ్మత్ ఏమిటంటే, అమ్మాయి పెద్ద మనిషి అయితే, రజిస్టర్ అయితే పెద్ద ఫంక్షన్ జరుపుతారు, పెద్ద ఫ్లెక్సీ పెట్టి జరుపుతారు. అదే పెద్ద పండగ పెళ్లి కంటే కూడా. ఎందుకని నేను ఆలోచించా అంటే, మా అమ్మాయి పెద్ద మనిషి అయింది, ఎవరికైనా నచ్చితే తీసుకెళ్ళొచ్చు. ఇప్పటికీ ఉన్నవి, ఇప్పుడే మెల్లిగా మెల్లిగా మీద. అయితే వనవాసి కళ్యాణాశ్రమం పేరుతో మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఉద్ధరిస్తున్నామని మనం వెళ్ళట్లా. వాళ్ళకు గొప్ప లక్షణాలు, అతిథి మర్యాద కానీ, ఆత్మీయత, ప్రేమ కానీ, వాత్సల్యం కానీ, అవసరం ఉంటే తాను నిలబెద పడుకొని వాడుకున్న చిన్న మంచం మనకి ఇవ్వడం చూస్తుంటే మన హృదయం కదిలిపోతుంటుంది. కాబట్టి వాళ్ళలో ఉన్న నిజమైనటువంటి అతిథి మర్యాద, సామూహిక తత్వము, ప్రేమ, వాత్సల్యము, నిజమైన హిందుత్వం వాళ్ళలో ఇప్పటికీ మనకు కనబడుతుంటుంది. వనవాసి జనజీవన స్రవంతితో
మీ అనుభవాల నుంచి మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంటే వాటిని గురించి కూడా కొంచెం మాకు చెప్పండి. అనేక సంఘటనలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆత్మీయతలను మనం మర్చిపోలేము. ఓసారి అరకు వ్యాలీ దగ్గర మాడగడ అనే ఒక గ్రామానికి వెళ్ళాం. బస్సు దిగాం. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాం. ఊరు బయటికి ఊరంతా వచ్చారు. ఓ పల్లకి తీసుకొచ్చారు. పల్లకి మీద కూర్చోబెట్టి తీసుకెళ్తాం ఊళ్ళోకి అంటారు. నాకెందుకు నడిచి లేదండి మీరు అతిథి దేవుడు అని పల్లకిలో మోసుకొని వెళ్ళారు ఊరంతా. ఆ తర్వాత ఊరు బయట చక్కగా కాలు కడగడము ఇవన్నీ చేసి తీసుకెళ్ళడము జరిగింది. అలా అనేక విషయాల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆత్మీయత. ఎవరు కూడా మనం వస్తుంటే నిజంగానే మా గ్రామానికి శ్రీరాముడు వస్తున్నాడు, గ్రామగ్రహాల నుంచి పెద్దలు వస్తున్నారంటే ఆ గౌరవము వాళ్ళలో కనబడుతుంది. సంఘటనలు అంటే అనేక ఉన్నవి. కానీ మనం అప్పుడప్పుడు ఆటల పోటీలు పెడతాం. విలువిద్య పోటీలు, వాలీబాల్ పోటీలు, ఫుట్బాల్ పోటీలు, కబడ్డీ పోటీలు. ఆ పోటీల్లో అందరూ వచ్చి పాల్గొంటుంటారు. అట్లాగే ఈ మత్స్యలింగేశ్వర దేవాలయం ఉంది మఠం గ్రామంలో. అక్కడ ప్రవహించే నది దాన్ని మత్స్యగుండం అంటుంటారు. అదే మార్చికండగా మారింది ఒరిస్సాకు వెళ్ళి. ఆ మత్స్యగుండంలో ఉండే ఏవైతే చేపలు మత్స్యాలు ఉంటాయో వాటి దేవతలు మత్స్య దేవతలు అంటారు. అందుకే వాళ్ళ పేర్లను కూడా మత్స్యకొండపాపను, మత్స్యమ్మను, మత్స్యారెడ్డను పేర్లు పెట్టుకుంటారు. అక్కడ శివరాత్రికి పెద్ద జాతర జరుగుతుంటుంది. ఆ జాతరలో అన్ని గ్రామాల వాళ్ళు వస్తారు. అక్కడ దింసా పోటీలు నిర్వహిస్తుంటారు. ఇట్లా ఎవ్వరు మనకు అక్కడ కనపడ్డా అందరూ అత్యంత ప్రేమతో, ఆత్మీయతతో, గౌరవంతో మనల్ని పలకరిస్తుంటుంటారు. ఇది సరే. అక్కడ కూడా ఈ నక్సలైట్లు ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మన కార్యక్రమానికి మాత్రం ఇక్కడ అడ్డు కలగలేదు. భద్రాచలం అవతల చర్ల అనేటటువంటి గ్రామంలో మనం ఒక విద్యార్థి నిలయం నడిపిస్తున్నాం. నిలయ ప్రముఖు అయినటువంటి కార్యకర్త రఘుపతిని తీసుకెళ్లారు నక్సలైట్లు. తీసుకెళ్ళి ఓ రోజంతా ఉంచారు. చెప్పారు ఎందుకు నడుపుతున్నారు ఇవన్నీ, ఎక్కడి నుంచి వచ్చి ఏమిటి నుంచి అంతా చెప్పాడు. మీరు చూడండి, మీరు వాళ్ళకి సంస్కారం ఇస్తున్నాం, దేశభక్తి, చదువులో వాళ్ళ నిష్ఠాపనం చూస్తున్నాం, మీరు వచ్చి చూడండి అని చెప్పాడు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక కుర్రవాడు, అవునండి నేను కూడా బూర్గంపాడులో ఈ వనవాసి వికాస్ కేంద్రంలో చదివిన అన్నయ్య అన్నాడు. వెంటనే ఈ కుర్రవాడిని వదిలిపెట్టారు. ఇలా 3 సార్లు తీసుకెళ్లారు, 3 సార్లు వదిలిపెట్టారు. కాబట్టి వాళ్ళకి మనకి ఇక్కడ ఫిజికల్గా ఎప్పుడు సంఘర్షణ లేదు. మనం చేస్తున్న కార్యాన్ని మాత్రం ఎంక్వైరీ చేశారు. ఇది గొప్ప కార్యం అని ఎవరు కూడా మనకి ఇబ్బంది ఇక్కడ పెట్టలేదు. ప్రజల సహకారంతో మనం అన్ని కార్యక్రమాలు నడుపుతున్నాం. మన దేశంలో వనవాసి జాతరలు అనేవి కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయండి. వాటి గురించి కూడా కొంచెం వివరించండి. గిరిజనులకి తమ యొక్క దేవతల దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషం ఏంటంటే శంకరుని పూజిస్తుంటారు. కొందరు బడాదేవ్ అంటారు, కొందరు మహాదేవ్ అంటారు. దేశం మొత్తం మీద విచిత్రం ఏంటంటే జార్ఖండ్ అయినా, బీహార్ అయినా, రాజస్థాన్ అయినా, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలైనా, కేరళకి వెళ్ళినా కూడా శంకరుడికి పూజనే. వాళ్ళ దేవుడికి బలే ఇస్తుంటే ఎర్రకొండే భరిస్తుంటుంటారు. ఆ రకంగా వేషం వేరైనా, రూపం వేరైనా, మనకి ధర్మము సంస్కృతి మాత్రం ఒకటే. అందుకు అప్పుడప్పుడు చాలా చోట్ల జాతరలు జరుగుతుంటుంటాయి. అందులో అన్నిటికంటే పెద్ద జాతర ములుగు జిల్లాలో, అంటే వరంగల్ దగ్గర ములుగు జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర. చాలా పెద్ద ఎత్తున కోయ దేవతలు వాళ్ళు, కోయ వీర శిఖామణులు ఆ యొక్క జాతరకి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకి దేశం నలుమూలల నుంచి 6 రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, వీళ్ళందరూ కూడా ఒకరుగా ఇద్దరు కాదు 1,20,00,000 మంది ప్రజలు ఆ యొక్క 3 రోజుల్లో దర్శించుకుంటారు. ఈ మధ్యకాలంలో దానిని 10-15 రోజులు జాతర జరుగుతూనే ఉంది. అక్కడ ఆ దేవతలకి బెల్లాన్ని, తమ ఎత్తు బంగారాన్ని సమర్పిస్తామని బెల్లాన్ని సమర్పించుకుంటారు. ఆ రకంగా దేశం ప్రజలందరూ వచ్చి ఈ మధ్యకాలంలో గిరిజనులే కాకుండా గిరిజనేతలు కూడా వచ్చేటువంటి ఒక పెద్ద జాతర అది. ఒక రకంగా ప్రజలందరూ కూడా కులాలు, వర్గాలు, భాషలు వీటన్నిటికి అతీతంగా మేమంతా కూడా ఒకే ఒక భరతమాత బిడ్డలు అనే భావనతో ఆ జాతరకు వస్తారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో శ్రీశైలం కింది భాగంలో సలేశ్వరం అనే ఒక జాతర జరుగుతుంది. చాలా లోతైన గొయ్యిలో శివలింగం ఉంటుంది. 1000 మంది చెంచులు ముఖ్యంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి శివుణ్ణి పూజించుకుని
లింగమయ్య జాతర అంటుంటారు. ఆ యొక్క లింగేశ్వరుని దర్శించుకొని ఆ జాతర ప్రతి సంవత్సరము ఉంటుంటుంది. అక్కడికి వెళ్తారు. అది కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో గొప్ప జాతర ఏతుందో నాగోబా జాతర. కేస్లాపూర్ అనే చోట, ఉట్నూరు ఆదిలాబాద్ మధ్యలో కేస్లాపూర్ అనే చోట ఒక పెద్ద భవ్యమైన నాగదేవత యొక్క ఈ మందిరం ఉంది. ఈ మధ్య దాన్ని రెనోవేట్ చేశారు గొప్పగా. అక్కడికి వాళ్ళు ముఖ్యంగా ఈ గోండులు అన్ని గ్రామాల్లోంచి వెళ్ళి చాలా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎక్కడో గోదావరికి వెళ్ళి జలాన్ని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ 3 రోజులు గొప్ప జాతర జరుగుతుంది. వేల మంది ప్రజలు పాల్గొంటారు. అక్కడ ప్రభుత్వం కూడా అప్పటి ఆ కాలంలో రాజుగారి కాలంలో ఆయన దర్బారు ఏర్పరిచి ప్రజలు వాళ్ళ కష్టాలే ఉంటే అర్జీలు పెట్టుకొని మా ఈ గ్రామంలో ఈ సమస్యను తీర్చండి అంటే ప్రభుత్వం ఇప్పటికీ అక్కడ ఈ దర్బార్ అనే కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. అలా జాతరల కారణంగా గిరిజన బంధువులలో ఏ భేదభావం లేకుండా వాళ్ళలో కూడా ఇటు ధార్మిక భావన, సామాజిక చైతన్యము, ఉచ్చనిచ్చే భేదభావాలు లేకుండా ఏకీకృతమైన జీవితాన్ని వాళ్ళు సాగిస్తున్నారు. ఇట్లా దేశమంతా కూడా ఈ యొక్క జాతరల పేరుతో, పండగలు పబ్బాల పేరుతో, లేకపోతేనేమో ఈ శివరాత్రి లాంటి మహోత్సవాల పేరుతో వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఏకాత్మత భావన చైతన్యము కనబడుతున్నది. ధన్యవాదాలు రామచంద్ర గారు. వనవాసి సంస్కృతి విలువల గురించి, వనవాసి కళ్యాణాశ్రమం చేస్తున్నటువంటి సేవల గురించి సమగ్రమైనటువంటి అవగాహన కల్పించారు. మరోసారి మరో సందర్భంలో కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం.